గుమ్మడిదల మండల కేంద్రంలో కేసీఆర్ చిత్రాన్ని 3 రోజుల ఉచిత ప్రదర్శనను ప్రారంభించి వీక్షించిన బీఆర్ఎస్ నాయకులు. ఇటీవల విడుదలైన కేసీఆర్ చిత్రాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర సినిమా థియేటర్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి నాయకులు ఆదర్శ్ రెడ్డి, చిమ్ముల గోవర్ధన్ రెడ్డి కేసీఆర్ చిత్రం ఉచిత ప్రదర్శనను ప్రారంభించి వీక్షించారు. ఈ సందర్భంగా చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం డిసెంబర్ 2 నుండి 4 వరకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. సందేప్ రాలేదు. కార్యకర్తలు ఎవరు హైదరాబాద్ రాబోయే తెలంగాణ మన వేసుకోవాలి. మన కార్పొరేటర్ కొట్టచేరు గారికి, మన మాజీ డిప్యూటీసీ సీనియర్ నాయకులు మన బాలరెడ్డి గారికి, అదేవిధంగా మన ఉద్యమకారుడు మన చిన్నార వెంకన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షుడు ఉత్తమల్లి ప్రభాకర్ రెడ్డి గారికి, గ్రామ మాజీ సర్పంచ్ గారికి, ఈ కార్యక్రమంలో ఉద్యమకారులకు, నాతోటి వచ్చినటువంటి అన్ని గ్రామాల సర్పంచులకు, అధ్యక్షులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లాంటి ఏమనిపించిందంటే ఇటువంటి తెలంగాణ ఎట్లయిపోయింది, ఏమైపోయింది అనేది 1 ఇయర్ కింద కరెక్ట్గా సంవత్సరం రోజు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత ఎట్లాంటి తెలంగాణ ఎట్లయిపోయిందని చెప్పి రాకేష్ గారు ఈ సినిమా తీయడం చాలా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆదర్శంగా, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రకారంగా సినిమా తీయడం జరిగింది. కాబట్టి వారికి దర్శకత్వం కానీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో తెలంగాణ రాకముందు ఎట్లా ఎడారి ఉండే, వచ్చిన తర్వాత ఎట్లయింది, తెచ్చుకున్నాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లయింది అనేది ఈ సినిమాలో ఉన్నది. కాబట్టి ప్రతి యువకులకు, మహిళలకు చూపించాలనేది మా మండలంలో కానీ ఉమ్మడిదల పట్టణ కాన్ఫరెన్స్ల ప్రజలకు చూపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం మేము అందరం యువకులు అందరం కూర్చొని ఒక కార్యక్రమం యువకులందరూ అన్న ఇది ప్రోగ్రాం బాగున్నది చూపిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి, సరే పబ్లిక్ కదా అని చెప్పి 3 రోజులు థియేటర్ లీజ్ తీసుకున్నాం. ప్రజలకు అందరికి 4 షోలు రోజుకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా చూసి ఎంతో కొంత మార్పు జరుగుతుందని చెప్పి, ఖచ్చితంగా సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా మార్పు జరుగుతుంది యువకులలో కానీ. అరే ఎట్లాంటి తెలంగాణ ఎట్లయిపోయింది, నిజంగా ఇలా కేసీఆర్ ఎందుకు కోరుకుంటారు మళ్ళా అని ఈ సినిమాలో ఉన్నది. కాబట్టి ప్రతి పల్లెకు, పట్టణానికి, ప్రతి పల్లెటూరికి ఈ సినిమా తీసుకుపోవాలని చెప్పి మేము కోరుతూ, మన పిలువగానే వచ్చినటువంటి మా నాయకులకు అందరికీ, పట్టణ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. జై తెలంగాణ. రాష్ట్రం మనందరికీ తెలుసు. చాలా మంది తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినాక అసలు తెలంగాణ వస్తుందా, తెలంగాణ వస్తే తెలంగాణ ఎట్లుంటది, తెలంగాణలో కరెంట్ ఉంటుందా, నీళ్లు ఉంటాయా, నిధులు ఉంటాయా, ఉద్యోగాలు ఉంటాయా, మరి తెలంగాణలోనికి పరిపాలన చాతనవుతుందా, తెలంగాణ పరిపాలన చాత కాదే. కాబట్టే ఆంధ్ర ప్రాంతంలో కలిపి ఆంధ్రలో పరిపాలిస్తున్నామని చెప్పే రోజుల నుండి, తెలంగాణ రాదు అనే రోజుల నుండి తెలంగాణ ఎట్లొస్తుంది అని 2001 నాడు ఉద్యమం స్టార్ట్ చేసి ఎన్నో కుట్రలు కుతంత్రాలను ఛేదించి మరి ప్రజలను, యువకులను, కార్మికులను, విద్యార్థులను అందరినీ కూడా చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రం రాననే తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణను సాధించింది కేసీఆర్. అలాంటి కేసీఆర్ గురించి, జీవిత చరిత్ర గురించి మరి మనం అందరం కూడా నేటి యువత ఆదర్శంగా తీసుకొని చూడాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి అనుకుంటే సాధించలేంది లేదు అని చెప్పేసి తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు ఏ విధంగా 10 సంవత్సరాలు మన పరిపాలన చేసిండు. రైతు బంధు, రైతు బీమా, రైతుల కాకతీయ
చెరువులు కుంటలను ఏ విధంగా తీర్చిండు, ఏ విధంగా నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ఏ విధంగా తెలంగాణ ప్రాంతానికి ఉద్యోగాలు తెచ్చిండు, ఏ విధంగా తెలంగాణ ప్రాంతంలో మరి పంటలు ఎక్కడో 10-15 స్థాయిలో ఉన్న రాష్ట్రాన్ని మరి మొదటి రాష్ట్రానికి పంటలు ఎట్లా పండించిండు అనే విషయాన్ని నేటి తరానికి తెలియాల్సింది. మరి తెలిసిన తర్వాత కూడా మనం కేసీఆర్ గారిని ఒక ఉదాహరణ తీసుకొని ఆయన చరిత్రను పాఠాంశాల్లో చేర్చే విధంగా మనం అందరం కూడా పోరాటం చేయాలి. నేటి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తెచ్చిన తర్వాత నేటి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది ప్రజలను, ఏ విధంగా చెప్పింది, ఏం చేస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రాం తీసుకున్న మా గోవర్ధన్ అన్న గారికి, మా నాయకులకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చాలా మంది ఈ ప్రాంతంలో సినిమాను చూసి మరి అందులో కేసీఆర్ గారు పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ. తీసుకున్న నిర్ణయం మంచిది. ఎందుకంటే కేసీఆర్ బయోగ్రఫీని ప్రతి ఒక్కరికి చూపించాలి, ఆయన చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వెంకటేశ్వర థియేటర్లో సినిమా ప్రదర్శిస్తున్నందుకు ప్రత్యేకంగా గోవర్ధన్ గారికి అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి కేసీఆర్ గారు ఏ విధంగా ఉద్యమం చేసిన తర్వాత మరి ఏ విధమైన తెలంగాణ అభివృద్ధి చేసుకున్నాం, మరి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలకు కళ్ళకు కట్టినట్టు తెలిసే విధంగా ఈరోజు సినిమా ఉంది. మరి ఈరోజు ఉన్న ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ప్రభుత్వం. ఎన్నో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూడా ఆపేసి మరి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు నేను చూడడం జరిగింది, రైతు రుణమాఫీ అయిపోయింది, ఇక రైతు భరోసా ఇస్తా అంటా ఉన్నారు. మరి అన్నీ కూడా అబద్ధాలతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ప్రజలు ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారు. మరి మరోసారి కేసీఆర్ గారు వస్తేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కూడా ప్రజలు అనుకుంటా ఉన్నారు. రాబోయే రోజులన్నీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో పార్టీకి ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ మంచి మెజార్టీతో గెలుస్తుందని కూడా ఆశిస్తూ ఈ బయోగ్రఫీని చూపిస్తున్నందుకు గవర్నర్ను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి ఎంతో కొంత మరి ఉద్యమం ఏ విధంగా మొదలైంది, గతంలో ఉద్యమం మొదలైతే ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందజొక్కింది, మరి కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టిందంటే తెలంగాణ వచ్చేదాకా ఏ విధంగా మరి ఆయన కృషి చేసిండు అనే దాన్ని కూడా మరి ఎంతోమంది ప్రాణత్యాగాలు కూడా జరగడం జరిగింది. మరి అందుకే ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా. మా గోవర్ధన్ అన్న తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం. ఆయనకు సహచరులుగా ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కలిసి ఈ కేసీఆర్ అనే సినిమా ఒక మంచి సందేశాత్మకమైన సినిమా. మొన్న వారం రోజుల కిందట ప్రసాద్ ల్యాబ్లో ఒకట గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న ఆధ్వర్యంలో ఒకట మేము సినిమా చూడటం జరిగింది. అందరం కలిసి చూసాం. బ్రహ్మాండమైన సినిమా. ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలి, ఎందుకంటే సమాజాన్ని మేలుకొల్పే దిశగా ఇలాంటి సినిమాలు ఉండాలి. ఇలాంటి సినిమాలు వచ్చినట్టయితే ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతారు. ఆ సినిమాను చూసి ఎంతో కొంత నేర్చుకునే గుణమంలో ఉంది కాబట్టి నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా తీసుకున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా. నిజంగా ఆ రాకింగ్ రాకేష్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. బ్రహ్మాండంగా తీసిండు, ఆ పాత్రలో లీనమైపోయాడు. అలాంటి సినిమాను మా గుమ్మడిదాల వెంకటేశ్వర థియేటర్లో నడిపేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే గోవర్ధన్ అన్న దానికి ఇన్స్పైర్ అయ్యి అరే నా ప్రాంతంలో కూడా ఇలాంటి సినిమాను నడిపించినట్టయితే నా ప్రాంత ప్రజలు ఈ సినిమాను చూసి ఎంతో కొంత నేర్చుకుంటారు, బాగుంటుంది అన్న ఉద్దేశం మీద ఇవాళ ఆయన సొంత ఖర్చులతోటి ఈ సినిమాని ఇక్కడ నడిపించడం చాలా హర్షించదగ్గ విషయం. ఆయనకు ఆయన ఎంబడున్న సహచరులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ ఆదర్శ్ రెడ్డి గారికి, గౌరవ వెంకటేశం గౌడ్ గారికి, గౌరవ బాలరెడ్డి అన్న గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, ముఖ్యంగా నరసింహారెడ్డి అన్న గారికి, ముఖ్యంగా తన సొంత ఖర్చులతోటి ఈ సినిమా నడిపిస్తున్నటువంటి మా గోవర్ధన్ అన్నకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి కేసీఆర్ గారి సినిమాని ప్రదర్శించాలన్న ఉద్దేశంతో సిజేఆర్ ట్రస్ట్ గోవర్ధన్ రెడ్డి గారు, మరి అదే రకంగా ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ బృందం అంతా కూడా మన కేసీఆర్ సినిమాని మనము గుమ్మడిదల్లో ఒక 3 రోజులు ప్రదర్శిస్తాము. ఫ్రీగా కాలనీ వైజ్ తీసుకొచ్చి
మరి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్లుండే, తెలంగాణ తెచ్చుకున్నప్పుడు తర్వాత ఎట్లుంది, మరి తెలంగాణ రాకముందు పరిస్థితి ఏంది, తెలంగాణ మన బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ ఏ రకంగా మారింది, కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణని ఎంత ముందుకు తీసుకుపోయినామన్నది చక్కగా చూపించిన సినిమాని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలందరూ కూడా మరి తెలంగాణకు ముందు తెలంగాణ తర్వాత ఏ రకంగా ఉందన్న తెలవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలన్న ఉద్దేశంతో మరి CGR ట్రస్ట్ గోవర్ధన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నారో చాలా మంచి కార్యక్రమం, వారిని అభినందిస్తూ మరి ఇదే రకంగా ఇంకో 3 రోజులు కూడా వారు అన్నట్టు ప్రతి కాలనీ నుంచి కూడా మన కార్యకర్తలే కావచ్చు, అదే రకంగా ముఖ్యంగా యువతను తీసుకొని రావాలన్నా. ఎందుకంటే యువతకు తెలంగాణ వచ్చినాక డెవలప్మెంటే చూసారు, కానీ తెలంగాణ రాకముందు పరిస్థితి లేని మరి తెలంగాణ రావడానికి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా మరి వెంకటేష్ గౌడ్ లాంటి వారు ఏ రకంగా పనిచేసారు, ఉద్యమకారులు ఏ రకంగా కష్టపడితే ఎంతోమంది విద్యార్థుల ప్రాణ త్యాగాలు ఏ రకంగా అయితే మరి తెలంగాణ కోసం వారు ఇచ్చే అమరులైనో వారందరి గురించి మరి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ గురించి ఈ సినిమాలో బాగా చూపించారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమాని ఈ 3 రోజులు కూడా ఫ్రీగా చూపిస్తారు. కాబట్టి గుమ్మడిదల వాసులు, గుమ్మడిదల మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా మరి ప్రభాకర్ అన్న మా అధ్యక్షులు గారిని కూడా అదే కోరుకుంటున్నాం. ప్రతి గ్రామం నుంచి కూడా మనము మన కార్యకర్తల్ని, మన జనాలని, యూత్ని ముఖ్యంగా మొబిలైజ్ చేసి ఈ సినిమా చూపించి మరి ప్రదర్శనని మరి విజయవంతం చేయాలి. మరి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నందుకు CGR ట్రస్ట్ అధినేత గోవర్ధన్ రెడ్డి గారిని అభినందిస్తూ సెలవు. ఒకసారి జై తెలంగాణ, అందరూ జై తెలంగాణ అనాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇలాంటి ప్రోగ్రామ్స్ గుమ్మడలో గోవర్ధన్ నేను కానీ ప్రతిగా పనిచేసినటువంటి దినారంలో మేము కూడా అందరికి పట్టించారు, మా అందరికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. మా తమ్ముడు కోరిక ఒకటే, బాగా ముందుకు పోతున్నాడు. కాన్ఫరెన్స్ లో పెద్ద మీటింగ్ పెట్టాలి, కార్యకర్తలకు మేము ఉన్నామని భరోసా చేయాలని ఒక ఆలోచన ఉన్నాడు. అది కూడా మా తమ్ముడు కోరికను సినిమా చూసే అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా సోదరుడు CGR ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు కార్పొరేటర్ రేషన్ గారికి, ఆదర్శన గారికి, అలాగే వెంకట కుమార్ యాదవ్ గారికి, కులార్ మున్సిపల్ చైర్మన్ పాల్గొన్న గారికి, అలాగే 2 మండలాల నాయకులకు, కార్యకర్తలకి, ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరున స్వాగతం. ఇలాంటి మన నాయకుని బయోగ్రఫీ చూపించడానికి మంచి ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు ముందు తీసుకెళ్తూ పార్టీలో అందరినీ కలుపుకుంటూ పార్టీని పటిష్టంగా చేసే దిశలో మనం ముఖ్యులందరూ కూడా. మా గోవర్ధన్ అన్న తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం. ఆయనకు సహచరులుగా ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కలిసి ఈ కేసీఆర్ అనే సినిమా ఒక మంచి సందేశాత్మకమైన సినిమా. మొన్న వారం రోజుల కిందట ప్రసాద్ ల్యాబ్లో ఒకట గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న ఆధ్వర్యంలో ఒకట మేము సినిమా చూడటం జరిగింది. అందరం కలిసి చూసాం. బ్రహ్మాండమైన సినిమా. ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలి, ఎందుకంటే సమాజాన్ని మేలుకొల్పే దిశగా ఇలాంటి సినిమాలు ఉండాలి. ఇలాంటి సినిమాలు వచ్చినట్టయితే ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతారు. ఆ సినిమాను చూసి ఎంతో కొంత నేర్చుకునే గుణమంలో ఉంది కాబట్టి నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా తీసుకున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా. నిజంగా ఆ రాకింగ్ రాకేష్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. బ్రహ్మాండంగా తీసిండు, ఆ పాత్రలో లీనమైపోయాడు. అలాంటి సినిమాను మా గుమ్మడిదల వెంకటేశ్వర థియేటర్లో నడిపేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే గోవర్ధన్ అన్న దానికి ఇన్స్పైర్ అయ్యి, అరే నా ప్రాంతం లోపల ఇలాంటి సినిమాను నడిపించినట్టయితే నా ప్రాంత ప్రజలు ఈ సినిమాను చూసి
ఎంతో కొంత నేర్చుకుంటారు, బాగుంటుంది అన్న ఉద్దేశం మీద ఈ ఆయన సొంత ఖర్చులతోటి ఈ సినిమాని ఇక్కడ నడిపించడం చాలా హర్షించదగ్గ విషయం. ఆయనకు, ఆయన ఎంబడున్న సహచరులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ ఆదర్శ్ రెడ్డి గారికి, గౌరవ వెంకటేశం గౌడ్ గారికి, గౌరవ బాలరెడ్డి అన్న గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, ముఖ్యంగా నరసింహారెడ్డి అన్న గారికి, ముఖ్యంగా తన సొంత ఖర్చులతోటి ఈ సినిమా నడిపిస్తున్నటువంటి మా గోవర్ధన్ అన్నకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు.